ఉద్దేశపూర్వకంగానే ఒక ఏడాది కాలంలోనే కేజీ నెయ్యి 351 రూపాయల నుంచి 716 రూపాయలు తీసుకుపోయినారు. ఒక కాటల్ మాదిరిగా ఏర్పడి దేవుని సొమ్మును కొలగొడతా ఉన్నారు. ఇది బహుశా ప్రపంచ చరిత్రలో స్కాములలో అందులో కనీసం దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. ఓ పక్క దుమారం రేపి మరో పక్క స్కాములు చేస్తూ ఉన్నారు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. తిరుపతి హుండీలో డబ్బులు లెక్కించే పరకమని నుంచి ఏకంగా జనవరి 2025లో బుక్ అయిన కేసు చూస్తే, చంద్రబాబు హయాంలో మొన్న జనవరి 2025లో బుక్ అయిన కేసు చూస్తే ₹1 కోటి విలువైన బంగారాన్ని దొంగతనం చేసిన కేసు అది. చంద్రబాబు గారి హయాంలో ఘోరమైన ఈ తప్పు జరిగితే ఆ దొంగకు దగ్గరుండి బెయిల్ ఇప్పించినారు. మొత్తం కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. మా హయాంలో 75,000 విలువ చేసే డాలర్ నోట్ల దొంగతనం జరిగితే ఏకంగా 15 కోట్లు విలువైన ఆస్తులు టీటీడీ గుడికి రాయించినారు. కానీ ఇవాళ ₹1 కోటి విలువ చేసే బంగారం చోరీ చేస్తే పట్టుపడిన ఆ వ్యక్తికి బెయిల్ ఇచ్చి పంపిస్తా ఉన్నారు. దానిని ఓ వైపున దాచిపెట్టి బయటికి రాకుండా, మరోవైపున సెప్టెంబర్ 2025లో చంద్రబాబు నాయుడు 2023లో జరిగిన పరకామణి కేసు 75,000 విలువ చేసే డాలర్ నోట్లు పట్టుబడి అక్కడ కూడా గుడికి మేలు జరుగుతూ 15 కోట్ల రూపాయల ఆస్తి టీటీడీకి రాయించిన దాన్ని తప్పుపడతాడు. జనవరి 2025 ఆయన హయాంలో జరిగింది దాచిపెట్టి. మే 15, 2024 ఈయన హయాంలోనే టెండర్లు ఖరారైనాయి. ఈయన ముఖ్యమంత్రి అయింది జూన్ 4. జూన్ 12వ తారీఖు ఈయన హయాంలోనే సప్లై మొదలుపెట్టినారు. ఈయన హయాంలోనే కొన్ని ట్యాంకర్లు టెస్టులు పాస్ అయినాయి. జూన్ నుంచి జూలై 4 దాకా 4 ట్యాంకర్లు టెస్టులు పాస్ అయినాయి. ఈయన హయాంలోనే జూలై 6, జూలై 8 సప్లై చేసిన మరో 4 ట్యాంకర్లు టెస్టులు ఫెయిల్ అయినాయి. ఈయన హయాంలోనే ఆ ఫెయిల్ అయిన అవే ట్యాంకర్లు మరుసటి నెల ఆగస్టు, సెప్టెంబర్లో మళ్ళీ తిరిగి టీటీడీకి వచ్చినాయి వేరే కంపెనీ పేరుతో. వచ్చిన వాటిని టీటీడీ అనుమతి ఇచ్చింది. వాటిని లడ్డూలు తయారు చేయడంలో ఉపయోగించుకున్నారు ఆగస్టు, సెప్టెంబర్లో జరిగింది ఇదంతా. ఇది అయిన వెంటనే సెప్టెంబర్ 18వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు జరిగిన ఈ విషయాన్ని దాచిపెట్టి జంతువుల కొవ్వు కలిసిందని, కల్తీ జరిగిందని ఈయన ఎదురారోపణ. ఆయన చేసిన తప్పును మాపై నెట్టాడు. ఏం చెప్తాను, ఇలాంటి వారిని ఏమనాలా? విలన్ క్యారెక్టర్ కూడా ఒక సినిమాలు పోతే ఆ 2.5 గంటల్లో విలన్ కూడా ఇంతగా ఆలోచన చేయడము. అసలు ఇది లైవ్ టెలికాస్ట్లో కనిపిస్తుంది. రియాలిటీ షో. స్కీములు లేవు, స్కాములు, మళ్ళీ ఎదురు ఆరోపణలు, మళ్ళీ కుట్రలు.